లార్డ్ ఈజ్ మై షెపర్డ్. కీర్తనలు 23 మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నా కాపరి. అందరూ యెహోవా నా కాపరి అని. దేవుని రాజ్యంలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరైనా నేను నీ సేవ చేస్తాను అంటే దేవుడు ఆహ్వానిస్తాడు. గాడ్ విల్ ఇన్వైట్ దెమ్. అడుగు ప్రతివానికి ఇవ్వబడను. మరి మీరు వరాల దగ్గరికి వెళ్ళారనుకోండి, కొరింథియన్స్లో ఏముంటుందంటే గిఫ్ట్స్ గురించి ఉంటుంది, వరాల గురించి ఉండి ఆ అధ్యాయంలో లాస్ట్లో ఒక మాట ఉంటుంది, ఆత్మవరములను ఆశతో అపేక్షించుడు. ఇట్స్ టాక్స్ అబౌట్, కొరింథియన్స్ 12 టాక్స్ అబౌట్ గిఫ్ట్స్ అండ్ ఇట్ ఫినిషెస్ విత్ అ వర్డ్ లైక్ covet the best gifts. ఎవరైనా ఒక వ్యక్తి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ గల వ్యక్తి అయినా, ఎటువంటి బలహీనత గల వ్యక్తి అయినా సరే, ఆ సమయంలో అడిగాడు అనుకోండి, ఆ బలహీనతలన్నిటితో పాటు అడిగాడు అనుకోండి, నాకు ఈ వరాలు కావాలని, దేవుడు వరాలు ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. ఇచ్చిన వరాలు వెనక్కి తీసుకుంటాడా? తీసుకోడు. సో వరాలు అలాగే ఉంటాయి. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే వరాలతో పాటు ఏం కావాలా? ఫలాలు డెవలప్ చేసుకోవాలి. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ టైం. అది జీవితకాలం పడుతుంది. ఈ ప్రాసెస్ ఆఫ్ టైంలో దేవుడు ఆ వ్యక్తి యొక్క బలహీనతలను చూసి ఆపలేదు, ఆ బలహీనతలను బట్టి ఇవ్వలేదు, అడిగాడు కాబట్టి ఇచ్చేశాడు. సో పరిశుద్ధాత్మ తన జీవితకాలం నడిపిస్తాడు. అయితే ప్రజలు ఆ వ్యక్తిలో ఉండే బలహీనతలు చూసి, అతన్ని మానవుడిగా చూసి, ఓకే, అతనిలో ఉండే కొన్ని లక్షణాలను చూసి పెట్టి మానవుడిని ఇలా చేస్తూ ఉంటారు. ఇంకొకటి, గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. దేవుడు ఏదైనా వర్మిస్తే ఆఖరి దాకా తీసుకోడు. సో ఈ వరాలు ఉండి ఈ డెవలప్మెంట్ జీవితకాలం ఉంటుందన్నమాట. ఈ ఫలాల డెవలప్మెంట్ ఈ ఆ సమయంలో ఇక్కడ కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. యూ నీడ్ టు అండర్స్టాండ్ నౌ ఇట్ ఈస్ ద అనాయింటింగ్. ఒక రకంగా అభిషక్తులే ఒక అనాయింటింగ్ అంటే గిఫ్ట్స్ ఉన్న వాళ్ళే ఫ్రూట్స్ డెవలప్ చేసుకోలేకపోతే గిఫ్ట్ లేనో డెవలప్ చేసుకోవడం కొంచెం కష్టమైనా కదా. అంటే ఎవరు డెవలప్ చేసుకోవడం ఈజీ? గిఫ్ట్స్ లేనో డెవలప్ చేసుకోవడం ఈజీయా ఫలాలు, ఫ్రూట్స్? లేకపోతే గిఫ్ట్స్ ఉన్నవాళ్ళు డెవలప్ చేసుకోవడం ఈజీయా? గిఫ్ట్స్ లేని వాళ్ళ కంటే ఉన్నవాళ్ళే డెవలప్ చేసుకోవడం ఈజీ. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు వరాల ద్వారా పరలోకంకి వెళ్ళాం, కరెక్టే, నేను కాదన్నా, ఫలాల ద్వారా వెళ్తాం. కానీ ఫలాలు ఎవరు ఎక్కువ నాకు కావాలని కోరుకుంటారు? వరాలు కలిగిన వాళ్ళ, వరాలు లేని వాళ్ళ? ఆత్మవరములు ఆశతో అడిగిన వాళ్ళు ఫలాలు ఆశతో అడగరా? ఇప్పుడు పరలోకానికి ముఖ్యమైనవి ఏంటి? ఫలాలు. మరి వరాలు ఎందుకు? నీతో పాటు అనేక మందిని సాక్షిగా నీవు జీవించడానికి. యేసు నామము నిజమైనది, నిజమైన విడుదల కలుగుతుందని చెప్పడం కోసం నీకేం కావాలా? ఆ ఫలాలు, ఆ వరాలు కూడా ఉండేది దేనికి? పరలోక రాజ్యము తీసుకెళ్ళడానికి నీతో పాటు అనేకులను. అందుకని దేవుడు నీకుండే ఫలాలతో పాటు నీకేమిస్తున్నాడు? వరాలు ఇస్తున్నాడు. వరాలు సంఘం యొక్క అభివృద్ధి కొరకు. అవునా? ఆయన నిజమా కాదా అని తెలుసుకోవడానికి మోషే వెళ్తాడు. నేను వెళ్తాను, దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళు ఫరోకు చెప్పు, నా ప్రజలు విడిపించేయని. అప్పుడు అడుగుతాడు నన్ను ఫరో, ఎవరు నీకు చెప్పింది? యావే అంటే ఎవరో నాకు తెలియదు. గాడ్ ఆఫ్ అబ్రహాం దేవుడు ఎవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఒక 2 అద్భుతాలు చూపిస్తాడు. 2 అద్భుతాలు ఏం చేస్తాడు? ఏంటి మొదటి అద్భుతము? కర్ర. రెండవది ఛాతి దగ్గర పెట్టుకుంటే ఎలా మారిపోయింది? కుష్టిగా మారిపోయింది. ఒక 2 అద్భుతాలు. అప్పుడు తన ప్రజలు కూడా నమ్ముతారు, ఓహో అబ్రహాం దేవుడు పంపించాడు అని. తర్వాత ఫరో కూడా నమ్ముతాడు, కానీ అక్కడ ఉండే వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. ఆ తర్వాత మళ్ళా దేవుడు, లేదు నేను ఇది చెప్పినా వినట్లేదంటే అది వద్దు, అది మానేసే, అద్భుతాలు వద్దులే, నువ్వు వెళ్ళి ఊరికే మాటలు చెప్పు, నేను చెప్పిన వాక్యమే చెప్పాను అన్నాడా? ఏమన్నాడు? ఇంకా ఎక్కువ అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలు కూడా వాళ్ళు చేసేసారు. అప్పుడు ఏమన్నాడు? సర్లే ఇప్పుడు వెళ్ళి నేను చెప్పిన వాక్యమే చెప్పు, నేను చెప్పిన మాటలే చెప్పు అన్నాడా? ఏమన్నాడు? వీళ్ళు చేసే అద్భుతాలు తట్టుకోలేక వాళ్ళ ఒంటి మీద బొబ్బలు వచ్చేసి సిగ్గుపడిపోయి వాళ్ళ అద్భుతాల కంటే ఎక్కువ అద్భుతాలు చేసే వరకు దేవుడు చేస్తూనే ఉన్నాడు. సో ఎక్కడ కూడా దేవుడు వరాల విషయంలో వెనక్కబడ్డా? పోనీ వద్దన్నాడా? పోనీ కాంప్రమైజ్ అయ్యాడా? నో. Even though gifts are powerful, even though fruits are powerful, he wants your gifts to overtake the gifts of anybody on the world. నీలో ఉండే ఫలాలతో పాటు దేవుడు నీకుండే వరాలు లోకములో ఉండే వరములు కలిగిన వారి కంటే ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాడు. అవునా కదా? ఆయన చిత్తం కనపడుతుంది ఆ వాక్యంలో. యెహోవా నా కాపరి, నాకు లేమి. యెహోవా నా కాపరి అంటే సరిపోదు. ఇప్పుడు మనందరికీ యెహోవా కాపరే. అయితే దేవుడు ఆయన కాపరి కాబట్టి నీకు కొంచెం ట్రైనింగ్ ఇస్తాడు.
ఒక్కొక్కసారి ఈ ట్రైనింగ్ జీవితకాలం పడుతుంది. ఇట్ విల్ టేక్ ఎ లైఫ్ టైం. కొంతకాలం తర్వాత ఈ వాక్యం నీలో బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి కొంతకాలం పనిచేస్తుంది, కొంతకాలము పనిచేయదు. దేవుడు నీ కాపరైతే దావీదు అనేక సంవత్సరాల తర్వాత ఈ సాక్ష్యం చెప్తా ఉంటాడు. వెంటనే చెప్పడు. నెక్స్ట్ మాట ఏమంటున్నాడంట, దేవుడు నీకు కాపరిగా ఉంటే, సాధారణంగా ఈ భూమి మీద అందరికీ మదర్స్ అంటే ఇష్టం. ఎందుకంటే నీకు ఏదైనా కావాల్సి వస్తే ఫస్ట్ ఆమె సామర్థ్యంలో ఉన్నది చేస్తుంది, అవునా కదా? షీ విల్ డూ హర్ బెస్ట్. మామ్ అండ్ డాడ్ ఆర్ యువర్ షెపర్డ్స్. నీ తల్లి నీ తండ్రి నీ యొక్క మొట్టమొదట కాపర్లు. పుట్టిన తర్వాత వారికి ఎంతవరకు ఉంటుంది సామర్థ్యం? కొంతవరకే. వాళ్ళు కొంతకాలమే బతుకుతారు. అందుకని ఈలోపే నేను బాగా చదివించి బలముగా చేసి ఒక ప్రయోజకుడిని చేసి నీ కాళ్ళ మీద నిలబడి జీవించేటట్టు చూస్తారనమాట. సో దే విల్ డూ దేర్ బెస్ట్. మరి సమస్తము సాధ్యమైన దేవుడే నీ కాపరి అయితే నీకు మొట్టమొదటగా ఆయన కలిగించేది ఏంటంట, అసలు లేమి అనేది లేకుండా చేస్తాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు ప్రొవైడ్ ఎ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ టు యువర్ లైఫ్. ఒక సెక్యూరిటీ ఇస్తాడంట. అంటే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ సెక్యూరిటీ తీసుకుంటాం కాదన్న, ఓకే, ఎడ్యుకేషన్ కుడ్ బి యువర్ సెక్యూరిటీ. ఆర్ నీకు ఏది అవసరమో ఆ విషయంలో లేమి నీకు కలగదంట. సో దిస్ ఇస్ ద నేచర్ దట్ గాడ్ వాంట్స్ యూ టు డెవలప్ అమాంగ్ హిస్ బిలీవర్స్. ఆయన తన యొక్క గొర్రెల్లో ఈ విశ్వాసాన్ని పెంచుదామని చూస్తాడండి ఎప్పుడు కూడా. హీ వాంట్ టు ఇంక్రీజ్ దిస్ ఫెయిత్. అందుకే అప్పుడప్పుడు నిన్ను కొన్ని కష్టాల గుండా తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి నీ చేతిలో ఏమీ లేకుండా చేస్తాడు. ఇన్సెక్యూరిటీ లెవెల్లో పెడతాడు. అరే నా భవిష్యత్తు ఏంటి, నాకెవరూ లేరు. విడోస్ ఆర్ ద మోస్ట్ డిప్రైవ్డ్, ఆర్ఫన్స్ ఆర్ ద మోస్ట్ డిప్రైవ్డ్. అనాథులు విధవరాలను ఎందుకు కేర్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంతెందుకు ఫ్యామిలీ అంతా, భార్య భర్త అంత పిల్లలందరూ కలిసి ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే దేవుడు నిన్ను నడిపిస్తుంటే మొట్టమొదటిగా నీకు ఆయన హీ వాంట్ టు ఛాలెంజ్ యూ. అందుకే నిన్ను కొన్ని సంఘటనల గుండా తీసుకెళ్ళి నీకు ట్రైనింగ్ ఇస్తాడంట. నీకేం కలగకూడదని, లేమి కలగకూడదని. హీ విల్ మేక్ యూ పాస్ త్రూ సమ్ థింగ్స్. కావాలని ఆయన అరణ్య మార్గంలో తీసుకెళ్ళి అరణ్య మార్గంలో మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి సాయంకాలం దాకా ఉంచి అప్పుడు శిష్యులకి ఏమంటాడు, మీరు వాళ్ళకి భోజనము పెట్టండి. శిష్యులు అంటారు, ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇప్పుడు ఆయన ఎవరి శిష్యులు? యేసయ్య శిష్యులు. ఆయన గొర్రెలు అనుకుందాం. పోనీ ఎవరు వాళ్ళ కాపరి? యేసయ్య వాళ్ళ కాపరి. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వాలా? సాయంకాలం అయినా మాకు ఇప్పుడు ఆహారము కావాలంటే మాకు లేమి. లుక్ అట్ ద వే హీ డీల్స్ విత్ హిస్ డిసైపుల్, ద టైమింగ్ అండ్ ద అవైలబిలిటీ. విల్డర్నెస్ అంటది, అరణ్య మార్గం అంటది. సో అక్కడ దొరుకుతుంది ఆ రొట్టె. అందులో ఒక మాట ఉంటుంది, 5,000 మంది ఉంటారంట. ఒక చోటేమో 5,000 మంది పురుషులు ఉంటారు, మళ్ళీ స్త్రీలు పిల్లలు. యు నో మెనీ పీపుల్ దే కుడ్ బి. సో హీ మేక్స్ యూ గో త్రూ సమ్ సీజన్స్. ఒక్కొక్కసారి నీకు ఎవరు సహాయం చేయకుండా నువ్వేమో కుమిలిపోతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఎవరు లేరు నాకు, దెన్ యాంగ్జైటీ, మెడికేషన్ ప్రాబ్లమ్స్, సొసైడల్ థాట్స్. అందరికీ ఇచ్చాడు దేవుడు, నాకేమి ఇవ్వట్లేదు అని. యూనో దెన్ గాడ్ వాంటెడ్. అప్పుడు చెప్తాడు అనమాట, ఏముందంటే ఇగో ఏ ఉన్నాయో సరిపోతాం. దెన్ హీ డిడ్ దాట్. ఇలాగ అద్భుతాలు ఎన్నిసార్లు చేస్తాడో తెలుసా ఆయన? కొత్త నిబంధనలో రాసినంత వరకు ఆయన మనకి రాయబడింది 2 అధ్యాయాల్లో 2 సార్లు ఉన్నట్టు మనం చూస్తాం. 2 సార్లు అద్భుతం చేసిన 3వసారి ఆయన ఒక మాట అంటాడు, శాస్త్రులు యొక్క పులియన్న పిండి గురించి జాగ్రత్త అన్నప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు? రొట్టెలు లేవేమో అని అనుకుంటున్నారు. ఎన్నిసార్లు ఇచ్చే ట్రైనింగు? ఒక చోట ఆయన ద్రాక్షారసమును, ఒక వివాహానికి వెళ్తాడు, ద్రాక్షారసం అయిపోతుంది. ఏం చేస్తాడు ఆయన? నీళ్లతో నింపి అందరికీ. అంటే ఆయన ఉంటే, అందుకే అక్కడ వాళ్ళందరికీ లేనటువంటి విషయము యేసయ్య గురించి ఒకే ఒక్క స్త్రీకి తెలుసు. ఎవరు? మరియా. యు సీ దట్ ఓన్లీ షీ నోస్ హీ ఈజ్ మై సన్ జీసస్. ఐ నో మై సన్. ఇఫ్ మై సన్ ఈజ్ దేర్ షల్ నాట్ బి ఎనీ వాంట్. మరియా గురించి ఎవరికి తెలుసు? యేసయ్య గురించి తెలుసు. యేసు అక్కడ ఉంటే అక్కడ ఏముండదు, లేమి కలగదు. ఏ విషయంలో అయినా, నాట్ ఓన్లీ ఇన్ దట్ ఏరియా. లాజరస్ దగ్గరికి వెళ్తే ఏమంటుంది? మరియా మార్తలు ఇద్దరులో ఒక సహోదరు ఏమంటారు? ముందొచ్చుండి ఏమన్నా జరిగేదయ్యా, బికాజ్ యు ఆర్ ఎ గుడ్ హీలర్. ఆయన ఏం చేస్తాడు? ఆ పాడి పట్టుకుంటాడు. పాడి పట్టుకుంటే వెంటనే ఆమె ఏమవుతుంది? లెగుస్తుంది. ఆయన్ని తీసుకెళ్ళి ఆ కుమారుని తల్లికి, యెహోవా నీ కాపరైతే నీకు లేమి. యూ కెనాట్ లిమిట్ హిమ్ టు ఫుడ్. ఒకసారి శిష్యులు నన్ను ఏమంటాడంట, మీరేం పట్టుకెళ్ళొద్దు అంటాడంట. ఏమి? మీ సంచులలో వెండినైనను బంగారునైనను బట్టలు ఏమి, ఒక జత 2, ఇంకో జత కూడా సాధారణంగా 2 జతలనే పట్టుకెళ్తారు కనీసం. హీ జస్ట్ టేక్ నథింగ్.
తర్వాత వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటిది మీకు ఏమైనా తక్కువ ఉందా అంటే ఇంతకుముందు ఫుల్ నింపుకెళ్ళిపోయారు, ప్యాకెట్లు బస్తాలు అన్ని కట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం పట్టుకెళ్ళలేదు, ఏమైనా లేము కలిగిందా? సో హీఈస్ ట్రైనింగ్ హిస్ పీపుల్. ఈ వాక్యం తర్వాత అనేకులు ఆయన హస్తమును మీ జీవితంలో చూచుదురుగాక. వాట్ ఎవర్ ఏరియా వాంట్, ఉద్యోగమా, వివాహమా, ఏమి లేని లోటు, మరణమా, అప్పుల, గృహమా, ఏమి లోటు, బలహీనత, పాపమనే కాడ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద లార్డ్ ఈజ్ బికమింగ్ సంబడీస్ షెపర్డ్ టుడే. యు నో దీస్ గైస్, ఈ గొర్రెలు చూసారా, వీళ్ళ కాపరి ఎవరు? అక్కడ ఆగిపోతున్నారు వాళ్ళు. దే ఆర్ పుట్టింగ్ a full stop there. Come on, they now don't put a full stop. It's a comma, long story to be written, a long way to go. Explain about the shepherd and the sheep. All right, the Lord is my shepherd, I shall not. అంటే ఆయన పేరు చూడండి, సాధారణంగా జీసస్. నో, దట్స్ నాట్ యూ కెనాట్ ఫినిష్ బై ద నేమ్ జీసస్. నో, యావే అక్కడ ఆపే లేవు నువ్వు. మనకి మామూలుగా ఆ పేరుకి మనం ఎక్స్ట్రాగా ఒక 7 పేర్లు చెప్తాం, అవునా? యెహోవా రాఫా, అవునా కదా? యెహోవా జైరే. యూ పుట్ హౌ మెనీ నేమ్స్. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి నీకేం తెలుసు? భూలోకంలో అందరి పేర్ల కంటే ఎక్కువ పేర్లు ఉంటాయి ఆయనకి. ఇఫ్ యూ నేమ్ హిమ్, యూ కాన్ టెల్ హీస్ గాడ్ అని ఒక నామంతో చెప్పలేవు. షుడ్ యాడ్ దిస్ థింగ్స్ అండ్ రివీల్ హిస్ నేచర్. అందుకనే ఒక్కొక్కళ్ళు ఎన్నుకున్నాడంట, ఆయన గుణాలు ఒక్కొక్కళ్ళ ద్వారా లోకానికి బయలుపరచినంట. అయితే ఇక్కడ ఈ చాలా పాపులర్ సాంగ్లో నీకేం కలిగజేస్తున్నాడంట? నాకు లేమి కలగదు. కాబట్టి నువ్వు అడగాల, ప్రభువా నాలో ఈ సాక్ష్యము వేరు పారాలయ్యా. సో యూ నీడ్ టు ఆస్క్ ద లార్డ్, లార్డ్ లెట్ మీ డీప్ రూటెడ్ దట్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ టెస్టిమోనీ దట్ ఐ షల్ నాట్ వాంట్. గాడ్, సంబడీ సే జీసస్ ట్రైన్ మీ. చెప్పండి, యేసయ్యా నీ శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు నాకు కూడా ట్రైనింగ్ అయిన ఆయన. He trained his disciples, huh? Lord, train me. Why should I lack when Jesus is your shepherd? నేను ఎందుకు లేమి కలిగి ఉండాలా? Look at, he didn't finish there. చాలామంది వాక్యం విన్నారేమో 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి విన్నారేమో. ఇప్పుడు నీకు 30, 40, 60, 70, 80 వచ్చేసేమో. కొంత నెలలు కూర్చొని అంటున్నారేమో. ఈరోజు ఆ వృద్ధురాలుగా పక్కన ఇంటర్ప్రిట్ చేస్తే ఆమె కూడా ఈ పేరుని కొత్తగా తెలుసుకుంటుంది ఈరోజు. నీకోదేమో సీనియర్ పర్సన్ యేసు ప్రభు గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. రాత్రి వస్తాడు, పగలు వస్తే పట్టుకుంటారేమో అని ఆయన. ఎందుకంటే హీ వాజ్ ఎ లీడర్. ఆయనకేం తెలుసు? సమస్తం అన్నీ ఆయన కొరకు, ఆయన ద్వారా చేయబడ్డాయి. ద బేసిక్ థింగ్ హీ వాంట్ టు డీల్ ఇస్, భూమి మీద అంతా ఇదే కదా, ఐ షల్ నాట్ వాంట్. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. గ్రీన్ పాస్టర్స్. ఏ పాస్టర్స్ అంటే సాధారణంగా గొర్రెలు కానీ ఆవులు కానీ అవి ఏం కోరుకుంటాయి? ఎలా ఉండాలని కోరుకుంటాయి? నేల, పచ్చటి నేల. నీ వంక చూడండి కూడా చూడు, బుర్ర అలా ఉంచి తింటానే ఉంటాయి సాయంకాలం. సో ఎందుకు లేమి కలగదు అంటే ఆయన నిన్ను ఏదో చూడండి, మామూలుగా మనము ఏదైనా ఇది వేస్తాం గేదెలకి, మేకలకి, అక్కడ కొంచెం అది వేస్తాం, ఆకులు కొంచెము అవి ఇవి వేస్తూ ఉంటాం, అయిపోయింది. కొంచెం టైం పెడతాం ఇలాగా, లేకపోతే నీకు ఆ పూటకి భోజనం పెడతాం. గాడ్ విల్ హెల్ప్ యూ కీప్ ఫుడ్ ఆన్ ద టేబుల్. ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఎందుకు గొర్రెలతో పోల్చాడంటే ఆయన మళ్ళీ ఏం చేస్తారు, ఆ గొర్రెలు మళ్ళీ లాక్కెళ్ళిపోతారు ఆవులు కానీ. ఇక్కడ అలా కాదంట, ఆయన పచ్చిక గల చోట్ల నిన్ను ఏం చేస్తాడంట అంటే ఆకలేసినప్పుడల్లా కళ్ళు తెరను మేడు నీ పని. యు సీ ద ప్లాన్. అందుకే ఆయన నీ కాపరి అవ్వాలని కోరుకుంటున్నాడంట. సంబడి ఈస్ గెటింగ్ ఎ రెవల్యూషన్ అబౌట్ యువర్ ఓన్ షెపర్డ్. పక్కన చెప్పు, నీ కాపరి గురించి నువ్వు కొంచెం తెలుసుకోబోతున్నావు అనండి. రెసిషన్, మార్కెట్ డౌన్, ఎలాగా నా లైఫ్, ఓకే మై కెరియర్. హీ మేకెత్ మీ టు లై డౌన్. పరుండ చేయడం అంటే మెలకుగా ఉన్నప్పుడు, గెంతినప్పుడు, ఆడుకున్నప్పుడు, అంటే 24 hours అది నీ రెస్టింగ్ ప్లేస్ అంట. ఎక్కడ? పచ్చిక గల చోట్ల. అంటే చాలామంది ఈరోజు మీ స్థానాలు మారిపోతున్నాయి అన్నమాట. ఐ డోంట్ నో వాట్ ఎవర్ యువర్ ప్లేసెస్ అండ్ లొకేషన్స్ ఆర్. యువర్ ఇన్సెక్యూర్ ప్లేసెస్, ఇన్సఫిషియెంట్ ప్లేసెస్, సిక్ ప్లేసెస్, పెయిన్ఫుల్ ప్లేసెస్, మెడికల్ ప్లేసెస్. ఐ డోంట్ నో. ద లార్డ్ ఈస్ షిఫ్టింగ్ యువర్ ప్లేసెస్ టుడే. ఈరోజు మీ స్థలాలను దేవుడు మారుస్తున్నాడు. ఏ చోట్ల పెడతాడంటే నేను పచ్చిక గల చోట్ల. ఏదో అక్కడికి వెళ్ళి మేసి మళ్ళీ లాక్కో చేయడం కాదు. యూ విల్ ఈట్, స్లీప్, ప్లే అండ్ లివ్ దేర్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు నుంచి ఇది నీ జీవితంలో ఆరంభమై కొంతకాలానికి నీ లిస్టులో ప్రేయర్ రిక్వెస్ట్లో ఉండకుండా ఉండును గాక. కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఈ రోజు తగ్గిపోతాయి, ఒక్కోటి ఈ రోజు నుంచి మీ డైరీలో ప్రేయర్ రిక్వెస్ట్లు తగ్గిపోతాయి. అప్పుడు ఏమవుతాయి? ప్రేయర్ రిక్వెస్ట్ లేకపోతే మీకేం పని ఉండదా? యు ఆర్ అనాయింటెడ్ నౌ టు బ్రేక్ ద యోక్ ఆఫ్ అదర్స్. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నువ్వెవరివి?
గొర్రెవి. అంటే గొర్రె యొక్క లక్షణం ఏంటి? లేమి కలగదు. ఎక్కడ పడుకుంటామంట? లేమి కలగదంటే వాట్ అబౌట్ ద ప్రేయర్ రిక్వెస్ట్? ఇస్ దేర్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్? ఇఫ్ గాడ్ ఇస్ యువర్ షెపర్డ్, షుడ్ దేర్ బి ఎ ప్రేయర్ టవర్? ఎస్, ఇట్ హ్యాస్ టు బి. యువర్ ప్రేయర్ టవర్ ఈజ్ ఎ సైన్ దట్ హీ ఈజ్ యువర్ షెపర్డ్. ప్రేయర్ రిక్వెస్ట్ ఉండాలా. నీ ప్రేయర్ రిక్వెస్టే ఆయన నిన్ను ఈ స్థానంలోకి మార్చేస్తుంది. ఓకే, దెన్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ విల్ బికమ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఇట్ విల్ బిగిన్ విత్ ప్రేయర్. అడగడంతో మొదలవుతుంది. యా, ఇట్ బిగిన్స్ విత్ ఆస్కింగ్, క్రయింగ్, వీపింగ్, స్ట్రగ్లింగ్, సఫరింగ్. ఇట్స్ ఆల్ ఈజ్ పార్ట్ ఆఫ్ దాట్. 2 సామర్థ్యాలు ఇవ్వబోతున్నాడు మీకు. ఓకే, ఒకటేమో నీకు లేమి కలగదు, ఇంకొకటి పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేయుచున్నాడు. తర్వాత చూద్దాం. ఇంకొకటి ఏంటంట? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. అదేంటది శాంతికరమైన జలములు ఏంటి? ఎందుకంటే జలములు డేంజరస్. ఓకే, జలములు ఒక్కొక్కసారి బాగుండొచ్చు, ఒక్కొక్కసారి జలములు కొట్టుకెళ్ళిపోవచ్చు, నువ్వు లేకపోతే తుఫానుగా మారవచ్చు, నేను లాక్కెళ్ళిపోవచ్చు. కానీ అలాంటి జలములు ఉండవంట. అంటే అర్థం ఏంటి? టాకింగ్ అబౌట్ ద అట్మాస్ఫియర్, వాతావరణం అనండి. నీ ఇంట్లో వాతావరణం శాంతి లేదు, అత్తమాలను తిట్టుకోవడం, కొట్టుకోవడం, అది లేదు, ఇది లేదు, ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఆల్వేస్ ఎ కైండ్ ఆఫ్ టర్బులెన్స్. ఈ రోజుల్లో చెప్తున్నారు కొంతమంది, పీపుల్ ఆర్ సఫరింగ్ మోర్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్స్. చాలామంది ఆర్ టేకింగ్ మెడికేషన్. యాంగ్జైటీ సప్రెసింగ్. యూత్కి కూడా చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. అనేక సమస్యలు, భయం, లోకంలో భయం, ఏం జరుగుతుంది. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, శాంతికరమైన జలముల యొద్ద నన్ను, అంటే యువర్ లైఫ్ వాక్ ఈజ్ ఎ పీస్ఫుల్ వాక్. ద థర్డ్ థింగ్ ఈజ్ గివింగ్ యూ. అందుకే అంటాడు, నా శాంతిని, లోకమిచ్చు శాంతి కాదు. ఎటువంటి శాంతి? నా శాంతి. అంటే తుఫాన్లు రావని కాదు, వస్తాయి తుఫాన్లు. అంటే ఏంటి? ఆయన ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉండాలంట? తండ్రి కుమారుడికి ఇచ్చిన ట్రైనింగ్. తుఫాన్ వచ్చినా నువ్వు ఓడలో పడుకోవాలి. హీఈస్ ట్రైనింగ్. ఆ శిష్యులు కూడా అది ఎక్స్పెక్ట్ చేశాడు. అందుకే అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటారు. మీకు చాలాసార్లు చెప్పాను, అల్ప విశ్వాసం అని ఎలాగంటారు వాళ్ళని? పని మధ్యలో వదిలేసి వచ్చేసారు. అవునా కదా? వాళ్ళ అక్కడికక్కడ కనీసం భార్య పిల్లలకు కూడా చెప్పకుండా అక్కడికక్కడ వలలు వదిలేసి వచ్చేసారు. వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు వెనక్కి వెళ్ళకుండా. మరి ఒక రకంగా చూస్తే వాళ్ళది తక్కువ విశ్వాసం, ఎక్కువ విశ్వాసమా? అవునా? అలాంటిది మొత్తం విడిచిపెట్టేసినా సరే వాళ్ళని ఏమంటున్నాడు? అల్ప విశ్వాసాలు అంటున్నాడు. అంటే ఏంటి? అంటే దేవుని దృష్టిలో విశ్వాసం అంటే ఏంటి? టోటల్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే అన్ని ప్రాబ్లమ్స్ లోకంలో, అంటే లోకంలో ఉండే సమస్త ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడాన్ని ఏమంటున్నాడు ఆయన? ఆయన ఏం చేసినప్పుడు వెంటనే లేచి తుఫాను ఆపేశాడు. ఈరోజు నీ కాపరి నీ తుఫానులు ఆపేయబోతున్నాడు. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, జీసస్ ఈస్ కమింగ్ డౌన్ యువర్ స్టార్మ్. తెలుగులో చెప్పండి, ఆయన నీ తుఫానులు ఆపేయబోతున్నాడు. వాట్ ఈస్ ఫెయిత్ దెన్? టోటల్ కంట్రోల్. అన్ని విడిచిపెట్టి వచ్చినా సరే వాళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈజ్ ట్రైనింగ్ దెమ్ ఇన్ వేరియస్ డైమెన్షన్స్. మన తల్లిదండ్రులు మనకు ఒక దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, కొన్ని మంచిగా గుడ్ హ్యాబిట్స్, చదువుకో, ఉద్యోగం చేసుకో, బుద్ధిగా ఉండు, యా. బట్ జీసస్ అలా కాదు, మల్టీ డైమెన్షనల్ ట్రైనింగ్. సో దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ షిప్, పవర్ఫుల్ షిప్. సో దిస్ షిప్ ఆర్ ట్రైన్డ్ షిప్. అంటే ఏంటి? హీస్ టెల్లింగ్ యూ దట్ శాంతికరమైన స్టిల్ వాటర్స్. అంటే ఎన్ని వచ్చినా నీళ్ళు అలాగే ఉంటాయంట. వాట్ ఏ స్టేబుల్ లైఫ్. ఇప్పుడు దాకా అలల వల్లే ఉండే నీ జీవితాన్ని దేవుడు ఈరోజు శాంతికరమైన జలాలుగా మారుస్తున్నాడు. గాడ్ ఈజ్ షిఫ్టింగ్ సంబడీ సీజన్. మేబీ ఇన్ని సంవత్సరాల తర్వాత గాడ్ ఈజ్ అలవింగ్ ఎ షిఫ్ట్ ఆఫ్ సీజన్. హీ లీడప్ మీ. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని రకాల సెక్యూరిటీస్ ఇస్తున్నాడు. మొదటగా ఏమంటున్నాడు? లేమి కలగదు. రెండవది పచ్చిక గల చోట్ల. కానీ ఇచ్చే ఈ ఫెసిలిటీస్ మామూలు ఫెసిలిటీస్ కాదు అసలు. లేమి కలగదు. ఇంకొకటి పండుకోవడం మన పచ్చిక గల చోట్ల. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. చూడండి, మనం చాలాసార్లు ప్రాణం బాగాలేదండి, నాకు బాధగా ఉంది, ఏదో సహాయం కోరుకుంటాం, వాళ్ళు సహాయం చేస్తారు. అంటే యేసు ప్రభువారు 15 సంవత్సరాలు చావుకి జీవానికి మధ్యలో ఉండి నా వాగ్దానం నెరవేరదా, నేనుంటానా, వెళ్ళిపోతానా అని ప్రార్థిస్తూ గడిగడి గంట అంటూ కొన్ని దశాబ్దాల తర్వాత రాజు అయ్యి దేవుని సన్నిధుల్లో ఆనందం ఉంటే, ఇక నువ్వు డ్యాన్స్ అయిపోతే నేను ఏం చేయాలా? అందులో అతను ఆ డ్యాన్స్లో మేబీ ద స్పిరిట్ హాస్ కమ్. అవునా కదా? ఒకసారి పాటలు పాడుతుంటే స్పిరిట్, ఒకసారి ఇఫ్ ఐ సే అనాయింటింగ్, సమ్ పీపుల్ విల్ క్లాప్, సమ్ పీపుల్ విల్ ఫాల్ డౌన్, ద స్పిరిట్ విల్ మూవ్. ఒక రాణి చూసింది దావీదుని, అలా చూసి తన జీవిత కాలం అంతా రాణిగా పెరిగింది. రాణి హోదా అంటే అందరూ నమస్తే నమస్తే. రాజు హోదా, తన తండ్రి రాజు, తన సహోదరులు జోనాతాను యువరాజు. ఆమె చూసి ఆ స్టేటస్, నా భర్త రాజు, కింగ్, అతనేంటి అలాగా?
రోబ్ ఊడిపోయింది, అది ఊడిపోయింది. ఓన్లీ లోపల ఇన్నర్ గార్మెంట్స్ ఉన్నాయి, సరిగ్గా డ్రెస్సింగ్ చేసుకోలేదు. ఆ కింగ్స్ బ్యాడ్జెస్ అన్నీ ఊడిపోయాయి. అదేంటది అని చెప్పి పైకి వచ్చిన తర్వాత షీ క్రిటిసైజ్డ్ హిమ్, ఆయన విమర్శించింది. విమర్శ మాట కూడా చాలా హీనంగా విమర్శిస్తుంది. ఒక రకంగా చూడాలంటే తన స్టేటస్ ప్రకారం, తన పని ప్రకారం తన మనసుకి అది కరెక్ట్ అనిపించిందా లేదా? అనిపించింది, కరెక్ట్, కామ్గా ఉండాల్సింది. విమర్శించినప్పుడు ఏమైంది? ఎవరి గురించి డాన్స్ చేశాడో ఆయన కోప్పడ్డాడు. కోప్పడి ఒక స్త్రీకి, మరి ఆమె రాణి, ఇప్పుడు మామూలు ఆమెకి పిల్లలు లేరంటే ఓకే, కానీ అందరూ ఎవరిని చూస్తారు పిల్లలు లేని వాళ్ళని? రాణికి పిల్లలు లేకపోతే మరీ ఘోరం కదా. ఒక యాజకుడికి లేకపోయినా పర్లేదు, ఒక ఆ సంఘానికి తెలుస్తుంది. జకర్యాకి వృద్ధాప్యంలో పుడతారు, సారాకు కూడా వృద్ధాప్యంలో. మరి ఈ రాణికి, ఈమెకి అసలు ఏమన్నాడంట? నీ జీవిత కాలంలో నీవు పిల్లల్ని, అంటే ఏంటి? నాకు నీ రక్తము, నీ సంతానము పెరగకూడదు. ఐ విల్ స్టాప్ యువర్ బ్లడ్ లైన్. ద బ్లడ్ దట్ హేట్స్ మీ కెనాట్ ప్రొడ్యూస్. ఐ బెటర్ స్టాప్ యూ. So you don't know what you are stopping when you criticize tongues, when you criticize that, when you do that. హాయిగా నీకు బాగానే ఉంటుంది, లోపల నుంచి వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది. బట్ సంథింగ్, repent, పశ్చాత్తాపం అనండి. If you did like that mistake, go home and repent. So every visit is blocking something. జీవితంలో కొన్ని ఆటంకాలకు కారణము ఇలాగే నీవు దర్శించుటే. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. దేవుడు ఎటువంటి గాడ్ అంట? దట్స్ వై రిపెంటెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎందుకో తెలుసా? అంత జెలస్ గాడ్ కూడా నువ్వు పశ్చాత్తాపడితే ఆయన మనసు మార్చుకుంటాడండి. ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అండ్ నోబడీ ఎల్స్, దెన్ యు నో వాట్ విల్ గాడ్ టెల్ యూ? ఐ విల్ నాట్ జస్ట్ ఫర్గివ్ యువర్ పాస్ట్, ఐ విల్ ఫర్గివ్ ద ఇనిక్విటీ. హౌ కెన్ యూ సే? దట్స్ హౌ సోలమన్ ఈజ్ ఇన్ హెవెన్, శాంసన్ ఈజ్ ఇన్ హెవెన్. ఇట్ డజంట్ మీన్, అది ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడే, కరెక్టే, కానీ నేను అలా ఉంచాడు. నువ్వు ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నావో నిన్ను మచ్చలేని వధువుగా మార్చి తీరుస్తాడు. ద షెపర్డ్ విల్ మేక్ యూ ఎ స్కార్లెస్ బ్రైడ్. ఈ స్టేట్మెంట్ వల్ల నువ్వు కంక్లూజన్కి వచ్చేయచ్చా? పరలోకంకి వెళ్తా వాళ్ళు? నో. మన దేవుడు ఘనముగా ముగించువాడు. హీ విల్ ఫినిష్ గుడ్ విత్ యూ. ద ప్రామిస్ విల్ కమ్ టు పాస్. ద గ్రేట్ ప్రామిస్ ఇస్ గోయింగ్ టు కమ్ టు పాస్. ద గ్రేట్ పెయిన్, నీకు కలిగిన అధిక సమస్య, అధిక బాధ దేనికి? ఆ గొప్ప వాగ్దానం నెరవేరడానికి. చాలా మంది జీవితాల్లో యుద్ధాలు ఆగిపోతున్నాయి ఈరోజు. Lord Jesus, I pray for this congregation now. Heal them, oh Lord. అయ్యా, ఈరోజు వారి జ్ఞాపకం చేశావు, వారి పడిపోయిన తిరిగి లేపుతానని, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని. ఇంత గొప్ప కాపరి ఈరోజు దీనమైన స్థితిలో ఉన్నారేమో, ఈరోజు తల్లిదండ్రులే తిడుతున్నారేమో, బంధువులే తిడుతున్నారేమో, పాపములో పడిపోయారేమో, ఇబ్బందుల కొలుములో పడిపోయారేమో, దిక్కుతో స్థితిలో ఉన్నారేమో. అయ్యా, నీవు ముగించలేదు నాయన. ఇదిగో, షూర్లీ ద గుడ్నెస్ అండ్ మెర్సీ విల్ ఓవర్టేక్ ఇన్ ద టైం. సమయం వచ్చినప్పుడు నువ్వు వారిని అభిషేకిస్తావు. ఆ శత్రువు కంటే పైగా నువ్వు తీసుకెళ్తావు, వారి జీవితాన్ని ఘనంగా ముగిస్తావు. చిన్నప్పుడంతా వారికి వచ్చిన అవమానకరమైన పేర్లను ఘనమైన పేరుతో ముగిస్తావు నాయన. ఇదిగో ఈరోజు ఈ వాగ్దానాన్ని, ఇదిగో యెహోవా నా కాపరి. ఎవరెవరైతే ఈరోజు ఇంకా అనేక కష్టాల్లో, బాధల్లో ఉన్నారో, గాఢాంధకరపు లోయలో ఉన్నారో, నీ విశ్వాసాన్నే, నిన్నే పట్టుకుంటామని ఈరోజు తీర్మానం చేసుకుని, ఈరోజు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరినీ బలపరిచి ఘనముగా వారి జీవితాలు ముగించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.